మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అని వాక్యము అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చాలు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. రక్తము మనకు ప్రాణము, తర్వాత మాంసము మన యొక్క శరీరము. మన ప్రాణము అలాగే మన శరీరము దేవుని రాజ్యంలోనికి వెళ్ళదు, కానీ మన యొక్క ఆత్మ దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్తుంది అనేటువంటి విషయము మనందరికీ తెలుసు. ఇక్కడ పౌలు కొరింథీయులకు ఈ మాటలను రాస్తూ ఇందులో చాలా విషయాలు చెప్పాడు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరు అని, క్షయత అక్షయతను స్వతంత్రించుకొననేరదు అన్నాడు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయత అనేది అంటే నశించిపోయేది, నశించిపోని దేశంలోనికి రాజ్యంలోనికి వెళ్ళదు అని పౌలు చెప్తున్నాడు. నశించిపోయేది నశించిపోని రాజ్యంలోనికి ప్రవేశించదు, అదే స్వతంత్రించుకొనదు. అంటే మన శరీరము మన ప్రాణము నశించిపోయేది, ఇది దేవుని యొక్క రాజ్యంను స్వతంత్రించుకోలేదు అని చెప్తూ మీకు ఒక మర్మాన్ని తెలియజేస్తున్నాను అంటున్నాడు. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరమును నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మ్రోగ్గానే మనమందరము మార్పు పొందుదము. మనమందరము కూడా నిద్రించము అంటే పౌలు తను రాస్తున్నటువంటి సమయంలో చెప్తున్నాడు, అందరూ కూడా నిద్రించరు, అందరూ కూడా చనిపోరు. కొంతమంది ప్రభు రాకడకు ముందు చనిపోతారు, కానీ అందరూ చనిపోరు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు చనిపోం కానీ ఒక రెప్పపాటున కడబోర మ్రోగ్గానే ఒక్క నిమిషంలో క్షణము అని ఉంది. నిమిషం అంటే 60 సెకండ్లు. కొన్ని వెర్షన్స్లో క్షణము అనందు మూమెంట్ అని ఉంటుంది. క్షణములో రెప్పపాటున, అందరూ రెప్పలు వేస్తారు కదా, రెప్పపాటున మనమందరం ఏమవుతామంట, నిద్రించము కానీ రెప్పపాటున కడబోర మ్రోగ్గానే మనమందరమును మార్పు పొందుతాము. ఏమవుతాము? మార్పు చెందుతాము. కనుక ఇప్పుడు శరీరము దేవుని రాజ్యంలోనికి వెళ్ళదు, రక్తము మాంసము దేవుని రాజ్యంలోనికి వెళ్ళవు. కానీ కడబోరం రోగినప్పుడు ఏమవుతుందంటే, బ్రతికి ఉన్న వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ, రెప్పపాటున మనమందరం కూడా మారిపోతాం. ఏమవుతాము? మార్పు చెందుతాం. ఏంటి మార్పు చెందుతామంటే, క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయమైన శరీరముగా మారిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆత్మ ఒకటే కాదు, ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక శరీరమును దేవుడిస్తాడు. అందులోనే ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. 42వ వచనం చూడండి. అక్షయమైనదిగా లేపబడును. ఆ కిందకు వచ్చేసరికి 44వ వచనంకి వచ్చేసరికి ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఆత్మ అలా తిరుగుతుందనుకో, ఆత్మకి ఏమీ అనుభవించలేదు, ఆత్మ ఏమీ కూడా మనకు కనిపించదు. కానీ అక్కడ పౌలు ఒక మర్మాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఆత్మ సంబంధమైన శరీరము అంటున్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. అదేంటంటే అక్షయమైన శరీరము. ఒక్కసారి ప్రభు యొక్క ఆ కడబూర మ్రోగగానే మనమందరమును కూడా, ప్రియ దేవుని బిడ్డారా, ఆత్మ సంబంధమైన శరీరములు ధరించుకుంటాం. అందుకే మరొక చోట పౌలు ఏం చెప్తాడంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటాడంటే, ఆయన సమస్తమును లోపరుచుకొని జాలిన తన మహిమ శక్తిని బట్టి మన దీన శరీరములను తన మహిమ గల రూపములోనికి మార్చును అని ఉంటుంది. అలాగే ఉందా? సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన
తన మహిమ శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములను మహిమగల శరీరములుగా సమరూపముగా, ఆమేన్. మన శరీరములు ఎలాగైపోతాయంటే తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ఏ శరీరంతో ఉంటాం పరలోకంలో అంటే ఈ శరీరంతో ఉండం, మహిమ కలిగిన శరీరములతో కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన ఆత్మకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. అదే శరీరము మట్టి. అందుకే మన్నైనది మరలా మన్న అయిపోద్ది. మర్త్యమైనది తర్వాత ఏమవుతుందంటే అమర్త్యత చేత ఇందులో ఉంటుంది. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైనది అంటే నశించిపోయేది. ఈ యొక్క మట్టి శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది అంటాడు. ఈ వచనములన్నీ కూడా నేను చెప్పను, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అక్షయతను మనము ధరించుకోవాలి అంటాడు. అక్షయతను మనము ధరించుకోవాలి. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు అనే మాట ఉంది. 53లో క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉంది. హల్లెలూయా. క్రైస్తవ జీవితము మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ క్షయమైన అనుభవంలో నుంచి అక్షయమైన అనుభవంలోనికి రోజు రోజుకి మార్పు చెందుతూ ఉండాలి. మనం వెళ్ళవలసినది అక్షయమైన రాజ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. మన దేవుడు కూడా ఎలాంటి వాడంటే ఆయన సకల యుగముల్లో రాజే ఉన్నవాడు, అక్షయుడు అని ఉంది ఆయనకి పేరు. తిమోతి పత్రికలో ఉంటుంది ఈ మాట. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము బహుశా 16-17 వచనాల్లో ఉంటుంది ఈ మాట. ఆయన సకల యుగములలో రాజయుండి ఆయన అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక అంటాడు. దేవుడు ఎవరంటే అక్షయుడు. ఆయన నాశనం లేనివాడు, ఆయన నిరంతరం ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ అక్షయమైనటువంటి శరీరములను మనము కూడా ధరించుకోబోతున్నాము. అయితే భూమి మీద ఉండగా కూడా ఆ అక్షయ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. క్షయమైనటువంటి అనుభవంలోనే చాలామంది ఉండిపోతారు. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, క్షయమైనటువంటి వారి జీవితము ఎప్పుడు నశించిపోతుందో అనేటువంటి భయంతో మనం ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అక్షయమైనటువంటి అనుభవంలోనికి మనం ఎలా వెళ్తామో, వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందని కొన్ని మాటలు మీకు నేను చెప్తాను. మొదటగా అక్షయమైన అనుభవం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక, తెలుగులో 1:21, ఇంగ్లీష్లో 1:23. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇంగ్లీష్లో 23 ఉంటుంది, 23rd వర్స్ ఉంటుంది, తెలుగులో 21. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడిన వారు. అందరూ క్షయబీజం నుండి పుట్టారా, అక్షయ బీజం నుండి పుట్టారా? ప్రశ్నకి ఇది చాలా కష్టమైన క్లిష్టమైనటువంటి ప్రశ్న. బైబిల్ చెప్తుంది మీరు క్షయబీజం నుండి పుట్టిన వారు కారు. అది ఎవరికి? మీరు అన్నాడంటే ఎవరు? ఎవరనండి మాకు తెలియదు అన్నట్టు చూస్తున్నారు మీరు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 చూడండి. పన్నెండు నేను 12-13 చదువు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు. ఈ మాట చదివితేనే తర్వాత మాట మనకు అర్థమవుతుంది. తన్ను ఎందరూ అంగీకరించిరో, యేసుక్రీస్తును ఎంతమంది అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు చదవండి 13. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ వారు ఎవరి వలన పుట్టినవారు? దేవుని. ఇప్పుడు చెప్పండి, మీరు అంటే ఎవరు? మీరు అంటే ఎవరు? దేవుని వలన పుట్టినవారు. మామూలుగా మీరు అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరి వలన పుట్టినవారు? అందరూ దేవుని వలన పుట్టినవారు. అలాకంటే మళ్ళీ కాంట్రవర్సల్ అయిపోద్దేమో. ఇప్పుడు దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యము, ఎవరు దేవుని వలన పుట్టినవారు, ఎవరు అక్షయ బీజము నుండి పుట్టినవారు అంటే దేవుని వాక్యం వలన పుట్టినవారు, దేవుని వాక్యమును నమ్మి దేవుని వాక్యమును అంగీకరించి దేవుని నామములో బాప్తీసం తీసుకున్నవారు, ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందినవారు దేవుని వలన పుట్టినవారు. హల్లెలూయా. యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు గురించి యోహాన్ అంటున్నాడు, వారు దేవుని వలన పుట్టినవారే కానీ మనుష్యేచ్ఛల వలనైనను శరీరేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు, వారు దేవుని వలన పుట్టినవారే. హల్లెలూయా. పేతురు కూడా అంటున్నాడు, పేతురు యోహానులు మంచి స్నేహితులు, వాళ్ళందుకే అన్నీ అలా రాశారు. పేతురు కూడా అంటున్నాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ అక్షయత, ఆ అక్షయమైన బీజము మనలో ఉంది. మనం ఎందుకు దేవుని రాజ్యము స్వతంత్రించుకోగలమంటే అక్షయ బీజము మనలో ఉంది. ఈ అక్షయత లేని వారు, ప్రియమైన వారులారా, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. దేవుని యొక్క రాజ్యములో, పరలోక రాజ్యములోనికి అక్షయ బీజంలోనికి మనలోనికి రాకపోతే ఆ యొక్క దేవుని రాజ్యం మనం స్వతంత్రించుకోలేము. కనుక క్షయమైనటువంటి ఈ అనుభవంలో నుంచి అక్షయమైన అనుభవంలోనికి మనం రావాలి. అందుకే బైబిల్ చెప్తుంది, ఈ క్షయత అక్షయతను కొనవలసి ఉంది. కనుక భూమి మీద ఉండగానే ఈ అక్షయ అనుభవంలోనికి మనం రావాలి. పరలోక రాజ్యమును, దేవుని రాజ్యం యొక్క శక్తిని, దేవుని రాజ్యములో ఉన్నటువంటి జీవాన్ని, బలమును, ఆ మహిమను మనము ఎలా ధరించుకోగలమంటే అక్షయమైన అనుభవంలోనికి వెళ్ళాలి. మొదటగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారమై ఉండాలి. అక్షయ బీజం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. కనుక అందుకనే యోహాను మరలా రాశాడు చూడండి, 6వ అధ్యాయము యోహాను సువార్త 27వ వచనం. 6వ అధ్యాయము, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు. చాలు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. క్షయమైన ఆహారం మన పొద్దున్న వండుకున్న తర్వాత సాయంత్రం కదా ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఏమవుద్ది? సాయంత్రంకి ఏమవుతుంది? పాడైపోద్ది. ఎండాకాలంలో ఇంకేమవుద్ది? ఇంకా బేగ పాడైపోద్ది. క్షయమైపోయే ఆహారము. ప్రియ దేవుని బిడ్డలారా, అదొక ఆహారం ఉంది, మరొక ఆహారం ఉంది. ఏంటది? అక్షయమైన ఆహారం ఉంది. అది ఏం చేస్తుందంటే నిత్య జీవము కలుగు చేసే అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుష్య కుమారుడు దానిని మీకు ఇస్తాడు. అక్షయమైనటువంటి ఆహారం కొరకు మనం ఏం కష్టపడం. అక్షయమైన ఆహారం కొరకు మనం ఏం చేయమో ఏమీ కష్టపడం. క్షయమైన ఆహారం కొరకు ఎంత కష్టపడతారో. మధ్యాహ్నం టైం మొన్న కూడా చెప్పాను కదా, ఉదయాన్నే ఆదివారం అయితే ఏం వండుకోవాలి అంత ముందుగానే ఏం చేస్తాము, ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఈవేళ నో కుకింగ్ ఏంటి, ఇవాళ బుకింగ్ అని మొత్తం ప్లాన్ చేసుకొని మొత్తం అన్నీ చేసుకొని వస్తాం. క్షయమైనటువంటి ఆహారం కొరకు మనం ఆలోచిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, తిన్న తర్వాత చాలామంది ఏం బాగోలేదండి, కడుపు నొప్పి వచ్చేస్తుందండి తినేసాక. కొంతమంది కడుపు నొప్పి వచ్చినా జెలసీలు వేసుకుని మరి తినేస్తారు. ఏంటి, జెలసీలు వేసుకోను, లేకపోతే ఇంకోటి ఏదో వేసుకొని కొత్తవన్నీ ఉన్నాయి. మొన్న ఎవరో చెప్తున్నారు, ఎవరు ఆనోక జీలకర్ర వాము మరిగించుకొని తాగుతున్నారు. ఎవరు చెప్పారు? మీరే? ఎవరు అంటే చాలా మాట్లాడతాం కదా, ఎవరు చెప్పారు మర్చిపోతాం, కానీ విషయం గుర్తుంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవ్రీథింగ్ దేని కొరకు అంటే క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు. అక్షయమైన ఆహారము, నిత్య జీవము కలుగు చేసే ఆహారము కొరకు కష్టపడుడి. నిత్య జీవము కలుగు చేసే అక్షయమైన ఆహారము. ఈ బైబిల్ ఏంటంటే క్షయమైన ఆహారం కాదు, ఏంటి, అక్షయమైన ఆహారము. అక్షయమైనటువంటి ఈ ఆహారము కొరకు మనం కష్టపడాలి. కానీ క్రైస్తవులు క్షయమైనటువంటి బీజం నుండి పుట్టిన అక్షయమైన ఆహారం కొరకు ఏమీ కష్టపడరు. అక్షయమైన ఆహారము
తీసుకోవడానికి ఏ విధమైనటువంటి ఆలోచన కూడా కలిగి ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్షయమైన ఆహారం మనం తీసుకుంటే చూడండి, ఈ అక్షయమైనటువంటి మాట ఉన్న ప్రతి చోట కూడా మరొక మాట మనకు కనబడుతుంది. నీకు అలాంటి వర్సెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఏం కనిపించింది? నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము. మరొక మాట చూపిస్తాను చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయిన. చూడండి, పంటలు మన జీవితంలో ఈ పంట పండింది అంటారు కదా, 2 రకాల పంటలు ఉంటాయి. ఒకటి క్షయమైన పంట, ఒకటి ఏంటి? క్షయమైన పంట. అది ఎప్పటికైనా నాశనం అయిపోద్ది, ఎప్పటికైనా లయపరచబడుతుంది. ఒకటి క్షయమైన పంట. శరీరేచ్ఛలను బట్టి విత్తేవాడు క్షయమైన పంట కోసుకుంటాడు అంటున్నాడు. రెండవది ఆత్మ అనగా అక్షయమైనది. ఆత్మ ఏంటి? ఆత్మ నశించదు. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోస్తాడట. హల్లెలూయా. ఆత్మను బట్టి విత్తువాడు, ఆత్మను బట్టి అంటే క్షయమైన దానిని కోసము వెతికేవాడు, క్షయమైన వాటిని విత్తేవాడు ఏం పొందుకుంటాడట? నిత్య జీవం అనే పంట కోసుకుంటాడు. హల్లెలూయా. నిత్య జీవంలోకి వెళ్ళడం కాదు, నిత్య జీవం అనే పంట అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పంట అనండి. పంట అంటే ఏంటి? ఒక సీడ్ ఏమవుతుంది? గొప్ప పంటగా వస్తుంది. సో మనము నిత్య జీవం అనే పంట కోసే వారముగా ఉండాలి. క్షయమైనటువంటి పంట ఏంటి? భూమి మీద ఉన్నవన్నీ కూడా, భూమి మీద ఉన్నవన్నీ కూడా మనము ఈ భూమి మీద ఉన్న పంటలన్నీ కోసినా అవన్నీ ఏమవుతాయి చెప్పాలి? అన్నీ లయమైపోతాయి. పంచభూతములే మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయని బైబిల్లో ఉంది. పంచభూతములు. పంచభూతములు అంటే ఏంటండి? భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. అంతేనా? ఇవన్నీ కూడా ఏమవుతాయి? పవర్ఫుల్ ఎలిమెంట్స్. ఇవి చాలా శక్తివంతమైనవి. ఇవన్నీ కూడా ఏమవుతాయట? మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమి మీద ఉన్నవన్నీ కూడా లయమైపోతాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవము అక్షయమైనది. మనలో ఆ అక్షయమైనటువంటి ఆ జీవం ఉన్నప్పుడు మనము అక్షయమైన పంటకు వస్తాం. అక్షయమైన పంట ఎంతమందికి వస్తున్నారు? క్షయమైపోయినటువంటి పంట మనం జీవితంలో చూడొచ్చు. అందుకే బైబిల్ చెప్తుంది, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు, శరీరమును బట్టి క్షయమైపోయే పంటను కోస్తాడు. శరీరేచ్ఛలను బట్టి విత్తేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు, మనము చేసే ప్రతీది కూడా శరీరేచ్ఛలను బట్టి మనం చేసినప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఫ్రూట్ నీ జీవితంలో కూడా. ఏం ఫ్రూట్ అది? క్షయమైపోయే పంట. కానీ ఎప్పుడు ఈ పంట వల్ల భయమే, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. కానీ నిత్య జీవం అనే పంట, ఆత్మను బట్టి కోసేవాడు నిత్య జీవం అనే పంట కోస్తాడట. హల్లెలూయా. మన జీవితంలో ఆత్మను బట్టి విత్తాలి. క్షయమైపోయే పంట కోయడం కాదు, ఆత్మను బట్టి నిత్య జీవం అనే అక్షయమైన పంట కోయాలి. హల్లెలూయా. మన చుట్టూ, మన కుటుంబాల్లో మనం ఏ పంట కోయాలంటే నిత్య జీవం అనే పంట కోయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము నిత్య జీవంలోనికి వెళ్ళడమే కాదు, నిత్య జీవంలోనికి అనేకులు మనం ఇతరులు కూడా ప్రవేశించేటట్లుగా మనం అటువంటి పంటను కోయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఇప్పుడు కోత కోయడానికి ఎవరు కావాలి? ఏం కోత? నిత్య జీవం అనే ఆ పంటను కోసేవారు. మరొక వచనం చూపిస్తాను. రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి. చూడండి, మళ్ళీ అక్కడ అక్షయత అని ఉన్న చోట ప్రతి చోట ఏముంది? నిత్య జీవము. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి ఏం దొరుకుతుందట? నిత్య జీవము ఇచ్చును. అక్షయతను వెతుకు వారికి, క్షయమైపోయే వాటిని వెతికే వారికి క్షయమైపోయి దొరుకుతాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అక్షయమైన వారిని వెతికే వారికి దేవుడు ఏమిస్తాడట?
నిత్య జీవంనిస్తాడు. అక్షయమైన వాటిని మనం వెతకాలి, క్షయము కాని వాటిని మనం వెతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము శాశ్వతముగా ఉండేటువంటి వాటిని మనం వెతకాలి, శాశ్వతమైన దేవుణ్ణి వెతకాలి, శాశ్వతమైనటువంటి దేవుని సన్నిధిని వెతకాలి. ప్రియమైన వాళ్ళరా, అటువంటి వాటిని మనం వెతుకుతూ ఉంటుండగా దేవుని నీతిని, దేవుని రాజ్యమును, పరిశుద్ధతను మనం వెతుకుతూ ఉంటుండగా, ప్రభు సన్నిధిని వెతుకుతూ ఉంటుండగా నిత్య జీవం అనేటువంటి వాటిని దేవుడు మనకు ఇస్తాడు. అంటే నిత్యమైన వాటిని దేవుడు మనకిస్తాడు. మరికొన్ని వచనాలు నేను చూపిస్తాను త్వరితముగా. లూకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనం. చాలా కష్టమైనటువంటి కొన్ని మాటలు యేసు ప్రభు వారు చెప్పినవి. మీకు కలిగిన వాటిని ఉండండి, మీ అంతే చాలా చాలా పని ఉంది ఇక్కడ. ధర్మంలోకి వెళ్ళిపోతే ఎలాగా? మీకు కలిగిన వాటిని అందరూ చెప్దాం, గట్టిగా చెప్పాలి. అమ్మి ఏం చేయడి? ధర్మము చేయడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఏం చేయమంటున్నాడు? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఏ ధనము సంపాదించుకోవాలట? అక్షయమైన ధనము. అందరూ చెప్పాలి, ఏ ధనము? అక్షయమైన ధనము. క్షయమైపోయే వాటిని ప్రియ దేవుని బిడ్డలారా సంపాదించుకోవడం కాదు, అక్షయమైన వాటిని మనం సంపాదించుకోవాలి అంటున్నాడు. దాన్ని ఎలా దొరుకుతుందని చెప్తున్నాడు? మీకు కలిగిన వాటిని అమ్మి. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? హలో, ఎవరు చెప్పారు ఈ మాట? అందుకే యేసుక్రీస్తు వారి బోధ విన్న వాళ్ళకి యేసుక్రీస్తుని చంపేయాలి అనుకున్నారు. ఎవరిని చంపేయాలనుకున్నారు? యేసుక్రీస్తు చేసిన కార్యములను బట్టి యేసుక్రీస్తుని చంపలేదు, యేసుక్రీస్తు బోధను బట్టి యేసుక్రీస్తుని చంపేశారు. తెలుసా మీకు యేసుక్రీస్తు ఎందుకు చంపారు? యేసుక్రీస్తు చెప్పిన బోధను బట్టి. యేసుక్రీస్తు చెప్పిన మాటలు వాళ్ళకి ఎలాగున్నాయి? చాలా కఠినముగా ఉన్నాయన్నారు. ఎందుకు? నువ్వేమో మేమేమో ఇంకా దీవించబడతాం, ఇంకా ఆశీర్వదించబడతాం అని చెప్పడానికి పోయి నువ్వేం చెప్తున్నావు? మీకు కలిగిన వాటిని అమ్మి. ఒక ఆయన వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, వచ్చి నేను నిత్య జీవనకు వారసుడు అవ్వాలంటే ఏం చేయాలంటే నువ్వు ఉన్నవన్నీ అమ్మేసి వచ్చిన వెనకతులు ఇచ్చే అన్నాడు ఆయన. అలాగే అన్నాడు ఆయన. అంతేనా? ఫైనల్గా నువ్వు ఉన్నవన్నీ అమ్మేసి నువ్వు వచ్చి నన్ను. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? బైబిల్ క్లియర్గా చెప్పు, ముఖము చిన్న బుచ్చుకొని అని ఉంది. ముఖము అంటే అర్థం ఏంటి? ముఖం మాడిపోయిందట. ముఖం ఏమైపోయింది? ముఖం కంగారు ఎక్కిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వెనకాల ఉన్న వాళ్ళు ముందుంటే ప్రాబ్లం ఉండదు, కానీ ఆ ప్రాబ్లం అలాగ ఉంటూనే ఉంటుంది. కానీ ఎవరో పిల్లలు ఉన్న వాళ్ళతో కాదు, వెనకాల రిజర్వ్ సీట్ల వాళ్ళతో కాదు, మిగతా వాళ్ళతో చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకమందు మనం ధనమును ఏం చేసుకోవాలట? కూర్చుకోవాలి. ఎలా కూర్చుకోవాలంటున్నాడు? మీరు అందుకే బైబిల్ చదువుతూ ఉంటే జీవితంలో బోల్డ్ మారిపోతాయి. బైబిల్ మన జీవిత విధానాన్ని మార్చట్లేదు అంటే ప్రియ దేవుని బిడ్డలారా మన బైబిల్ చదవట్లేదు. నేను క్రైస్ట్ చర్చ్కి ఫస్ట్ వెళ్ళినప్పుడు, ఎంఏపాల్ గారి చర్చ్కి వెళ్ళినప్పుడు, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నేను అప్పుడు ఫ్యాషన్ ఏంటంటే 4 రకాల పీసులు అన్నమాట షర్ట్. ఇదొక పీసు, ఇదొక పీసు, బ్యాక్న ఒక పీసు, కాలర్ ఒక పీసు. అది ఫ్యాషన్. అది ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ఫ్యాషన్ ఉంటుంది. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు ఫ్యాషను, ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు ఫ్యాషన్ అయ్యాయి, ఇంకా లేకపోతే పొట్టివి అలాంటి ఫ్యాషన్ వచ్చాయి. అప్పుడు 4 పీసులు అన్నమాట ఆ ఫ్యాషన్. నేను ఫస్ట్ టైం ఇలాగానే ప్రైజ్ లేడు అంకుల్ అన్నాను. చూసారా నన్ను పట్టుకుంటారు కదా ఆయన అంకుల్, ప్రైజ్లా రక్షణ పొందావా అన్నాడు ఆయన. రక్షణ పొందావా అన్నారు. నాకు చాలా కోపం వచ్చేసింది. నాకు చూడండి, మనకు వచ్చేస్తుంది కోపం కదా. అంటే నాకు చాలా కోపం. ఏడినా ప్రైజ్లాడేది చెప్పకుండా రక్షణ పొందావని అడుగుతాడు అనుకున్నాను. కానీ లోనకి వెళ్ళిన తర్వాత చర్చిలో ఆరాధన చేసింది, అదే లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ నేను ఆ షర్ట్ వేసుకోను. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా
నా లైఫ్ స్టైల్ అంతా కూడా మారడం ప్రారంభించింది. దేవుని వాక్యము మిమ్మల్ని ఏమీ మార్చట్లేదు అంటే, మిమ్మల్ని ఏమీ కదపట్లేదు అంటే దేవుని వాక్యం మీలోనికి వెళ్ళట్లేదు అనమాట. దేవుని వాక్యం మిమ్మల్ని అసలు మీ జీవన విధానంలో మిమ్మల్ని ఏమీ మార్చట్లేదు అంటే, మొన్న ఎవరో చెప్తున్నారు, ఎవరో చెప్పారు, నాకు ఎవరు చెప్పారో తెలియదు కానీ, మనిషి 75,000 అంట, ఆ తల నుంచి పాదం వరకు కూడా 75,000 కాస్ట్లీగా ఉన్నాడంట అబ్బాయి. అంటే మీకు అర్థమైందా? ఆ మనిషిని కానీ చంపేస్తే వాడికి 75,000 దొరుకుతాయి, ఎవడికో చంపేసినోడికి. అర్థమైందా మీకు? ఏంటి? తను వేసుకున్న షర్టు, ప్యాంటు, షూ, చేతుకున్న వాచ్, ఇంకా ఏవో, ఎంత? 75,000. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది అక్షయమైన వాటిని మనము వెదకాలి. అక్షయమైన వాటిని వెతికితే బైబిల్ చెప్తుంది వారికి మహిమను, దేవుడు ఘనతను ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, మీకు కావాలంటే నేను మరలా చూపిస్తాను అదే మాట. రోమాపత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనం, ఇందాక 7వ వచనం చదివాము. సత్క్రియను ఓపికగా చేయువానికి మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము ఇచ్చును. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రతయు రౌద్రమును వచ్చును. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, రౌద్రం వస్తుంది. అలాగే 10వ వచనము, సత్క్రియ చేయు ప్రతి వానికి, అనగా సత్క్రియ అనగా ఎందాక అక్షయమైన వాటిని వెతికే వారికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు, ఘనతయు, సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. మహిమ, ఘనత, సమాధానమును దేవుడు ఇస్తాడట. కనుక అక్షయమైన వాటిని వెతకాలి అనే మాటను గురించి మనం చెప్తున్నాం. ఈ క్షయమైనది, అక్షయమైనది వాటిని ధరించుకోవాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. కనుక క్షయమైనటువంటి మన జీవితంలో నుంచి అక్షయమైన అనుభవంలోనికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను రక్షించబడిన 94వ సంవత్సరం రక్షించబడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా జీవితము క్షయమైన అనుభవంలో నుంచి అక్షయమైన అనుభవంలోనికి ఎంతగానో నేను దేవుని వాక్యమును బట్టి మార్చుకోగలుగుతున్నాను. దేవుని వాక్యము మనలను అక్షయమైన అనుభవంలోనికి మార్చాలి. అక్షయమైన అనుభవంలోనికి మనం వెళ్లకుండా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో స్వతంత్రించుకోలేము అంటున్నాడు. కనుక కనురెప్ప పాటున క్షణములో మన శరీరములు మార్పు చెందేస్తాయి. ఆ బోరం రోగగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు భార్య ఏం చేస్తుందట? నువ్వు వెళ్ళిపోమ్మా, అందుకే బైబిల్ చెప్తుంది, రాకడకు ముందు దినాల్లో ప్రభు ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు తెలుసా? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. బైబిల్లో ఉంది, లూకాసు వార్తలో. లోతు భార్యను, వీళ్ళు వదలలేరు ఏవిని. ఎవరు? ఎందుకు చెప్పాడు లోతు భార్య గురించి? వీళ్ళు వాషింగ్ మిషన్ బహుశా అప్పుడే కొనుంటారు, అప్పుడే ఆటోమేటిక్, అప్పుడే ఇన్వర్టర్, ఇప్పుడు అన్నీ ఇన్వర్టర్స్ కదా, డబల్ డోర్, 4 డోర్స్ అన్నీ కూడా కొనుంటారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, వదిలేసి మీరు వెనక్కి చూడొద్దు అన్నాడు. లోతు భార్య ఏం చేసింది? ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? ప్రియదేవుని బిడ్డలారా, మనము ఈ లోకం మీద, ఈ లోకంలో ఉన్న వాటి మీద బైబిల్ చెప్తుంది మనస్సు పెట్టుకోకుడి అని ఉంది. ఏమనుంది? ఈ భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టుకోవద్దు? మనస్సు పెట్టుకోకుడి. ఏం పెట్టుకోకూడదు? మళ్ళీ చెప్పాలి, మనస్సు పెట్టుకోకూడదు. మనస్సు పెట్టుకోకూడదు. ఎందుకు? మనము అక్షయమైన రాజ్యమును మనం స్వతంత్రించుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు బోర మోగుతుంది, బోర మ్రోగ్గానే రెప్పపాటులో మనం మార్పు చెందేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెప్పపాటులో ఎవరు అందరూ మార్పు చెందేస్తారా? అక్షయమైన బీజం ఉన్నవాళ్ళు, అక్షయమైన ఆహారం ఉన్నవాళ్ళు, అక్షయమైన వాటిని, ఈ భూ సంబంధమైన వాటిని ఏం చేస్తున్నారంటే క్షయమైన వాటినిచ్చి అక్షయమైన వాటిగా మార్చుకుంటున్నారు. మీకు ఉన్న వాటిని అమ్మి ఏం చేయమంటున్నాడు? మీరు వెళ్ళిన తర్వాత
పాస్టర్ గారు అలాగే చెప్తారండి అంటే, పాస్టర్ గారు కాదండి యేసు ప్రభు చెప్పారని మీరు చెప్పండి. కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్తారు, అలాగ అన్నారండి ఇలాగ. ఇక్కడ కాదు, మీ దగ్గర కాదు, బయట ఎక్కడైనా సరే ఇలా చెప్తుంటారు. ఏ పాస్టర్ గారు కాదు, యేసు ప్రభు చెప్పాడు ఏమని, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడు. ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్తే చెప్పాడు, పాస్టర్ గారు చెప్పచ్చేటండి ఆ మాట. మరి ఇదొక లా, ఆయన చెప్తే చెప్పాడండి, పాస్టర్ గారు చెప్పచ్చా? మరి ఆయన చెప్పినవి చెప్పకపోతేనే ప్రాబ్లం. ఇప్పుడు ఆయన చెప్పినవి చెప్పకుండా అక్కర్లేనివన్నీ చెప్తున్నారు. అదే అదే అందరికీ బాగుంది. దురద చెవులు. ఏ చెవులు? బాగానే చెప్పారు. ఏం చెప్పారు? ఇంకొక ఆయన అన్నాడు, మన పర్వాలే అన్నాడు. ఆయన ఇటు పర్వాలేటరు బాబు, నాకు ఇది మధ్యలో పర్వాలే. ఇప్పుడు భోజనం చేసావు అనుకోండి, ఎలాగుందంటే పర్వాలేదంటే బాగుంది. వాక్యం ఎలా పర్వాలే అంటే పర్వాలే. దేవుడు నీతో మాట్లాడా ఏదైనా వాక్యంతో? ఎస్, దేవుడు నాతో మాట్లాడాడు. రియల్లీ దేవుడు ఈరోజు నేను దేవుని వాక్యం ఎక్కడ మాట్లాడకుండా ఉన్నాడు. పర్వాలే అని వాళ్ళతో మాట్లాడు. ఆయన పర్వాలేదట. ఇదేమో జవాబు నాకు అర్థం అవ్వలేదు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న ఒక ఆయన మెసేజ్ వింటున్నాను నేను. ఆయన చెప్తూ మొదటగా ఏం చెప్పాడంటే, ఆయనకు ముందు ఎవరో ప్రసంగం చేశారు. ఈయన చాలా పెద్ద ప్రసంగికుడు. ఈయన వెళ్తూ చెప్పాడు, ఆ ముందు ప్రసంగించిన ఆయన నా ముందు ప్రసంగించాడు కదా, మరి ఆయన అలాగనమాట. అలాగా ఆయన చెప్తూ ఏమన్నాడంటే, నా ముందు ప్రసంగించిన ఆయన మాటలు నా మీదకి చాలా వచ్చాయి అన్నాడు. ఏమన్నాడు ఆయన? నా మీదకి చాలా వచ్చాయి అన్నాడు. ఈయనే పెద్ద ప్రసంగికుడు. మీ మీదకి ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడు ఆయన చెప్తుంటే నా మీదకి కొన్ని వచ్చాయి మీకేమైనా? దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైనటువంటి లోతు ఏ అనుభవాల్లో ఉంటుంది, ఎంతంత దూరం ఉంటుంది, చాలా విషయాలు నేను అలా వింటున్నాను. కానీ చాలా విషయాలు ప్రభు ఆత్మ మరలా నాతో మాట్లాడుతుంది. కొన్ని మన మీదకి రావాలి. ఆనోకి ఎలా చేయ పర్వాలే, ఇంతకు ముందు మీద పర్వాలే. నువ్వేం జడ్జివా? మనమేమైనా ఇంతకు ముందు మీద పర్వాలేదు, ఒక వెరైటీ. మళ్ళీ దేవుని వాక్యం మీ మీదకి వస్తుంది, దాన్ని అందుకోవాలి. అక్షయమైన వాటిని పట్టుకోవాలి, క్షయమైన వాటిని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యం ఎప్పుడైతే మీ మీదకి వస్తుందో అక్షయమైన వాటిని విడిచిపెట్టాలి. మన జీవితంలో ఎన్నో క్షయమైపోయి ఉంటాయి, అనవసరమైనవి ఎన్నో ఉంటాయి. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు నా పర్స్ తీసి నేనేం చేస్తాను, క్లీన్ చేసుకుంటుంటాను. లావ్ అయిపోతుంటుంది ఇలాగా. ఆ కార్డు, ఈ కార్డు, ఏ కార్డు, ఇవన్నీ ఒకసారి చూస్తే ఆ విజిటింగ్ కార్డు, ఈ విజిటింగ్ కార్డు, ఈ కార్డు, ఆ కార్డు, ఇది చూస్తే ఇవన్నీ మొన్న తీసాను. బెంగళూరు వెళ్ళక ముందు తీస్తే ఇన్ని తగ్గే. అమ్మాయి ఆ పర్స్ తగ్గిందిరా బాబు. లేకపోతే ఎంత ఉబ్బిపోయి ఉంటుంది. అవసరమైనవి కాదు, అక్కర్లేనివి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో క్షయమైపోయే వాటిని దేవుని వాక్యం విని విడిచిపెడుతున్నప్పుడు అక్షయమైన వాటిని మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిత్య జీవాన్ని అనే పంటను కోస్తాం. మొన్న ఒక ఆయన చెప్తూ, దేవుని బిడ్డలారా, ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. నిత్య జీవం అనేది ఇట్స్ నాట్ సంథింగ్ మనం మరణించిన తర్వాత ఉండేది కాదు. నిత్య జీవం అనేది భూమి మీద ఉండగానే నువ్వు కలిగి ఉన్న స్థితి అన్నాడు. ఆ మాట నాకు భలే గెలిపింది లోనికి. ఎటర్నల్ లైఫ్ అనేది నువ్వు చనిపోయిన తర్వాత వెళ్ళేది కాదు. నువ్వు భూమి మీద ఉండగానే నువ్వు కలిగి ఉండవలసిన అనుభవం అది. ఇది మీకు అంత లోతుగా వెళ్ళదు, నాకు బాగా వెళ్ళింది ఆ మాట. దేవుని బిడ్డలారా, నిత్య జీవం అనేది మనం పరలోకం వెళ్ళిన తర్వాత అనుభవించేది కాదు. నువ్వు ఎప్పుడైతే ఈ అక్షయతను ధరించుకుంటుంటుందో యూ కెన్ ఎంజాయ్ ద ఎటర్నల్ లైఫ్ ఇన్ నీ యొక్క ఈ భూమి మీదే ఆ నిత్య జీవాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఈ భూమి మీద ఉన్న వాటి గురించి నీకు మనస్సు పోతుంది. ఈ భూ సంబంధమైన మాట మీద ఆలోచనలు పోతాయి, ఈ భూ సంబంధమైన ఆశలు పోతాయి. నిత్య జీవన గురించిన ఆలోచనలతో, నిత్య జీవన గురించిన ఆనందంతో నువ్వు దినదినము నింపబడుతూ ఉంటావు. ఎప్పుడో తెలుసా, క్షయమైనది అక్షయమైనదిగా మార్చబడుతూ ఉండాలి. పౌలు అంటున్నాడు, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనువు. ఈ అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ అక్షయతను ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షయమైన వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెడుతూ ఉండాలి. మన జీవితంలో క్షయమైన వాటిని పట్టుకొని, నశించిపోయే వాటిని పట్టుకొని మనం వేలాడుతూ ఉండకూడదు. క్షయమైన వాటిని
మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కలిగి ఉన్న వాటిని అమ్మి ధర్మము చేయండి, పరలోకమందు అక్షయమైన ధనమును మనము సంపాదించుకుంటాం అంటున్నాడు. హల్లెలూయా. పరలోకమందు ఏం సంపాదించుకుంటాం? బైబిల్లో క్లియర్గా ఉంది. మరలా ఈ మాట ఇంకొక రిఫరెన్స్ చెప్పి ఇంకొక మాట, లాస్ట్ మాట చెప్తాను. ఎందుకంటే బైబిల్లో అలాగ ఉంటుందండి, ఆ పరలోకం అలాగ ఉంటుంది అంటే ఉంది. తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు ఏం పాలు? విశాఖ డైరీ పాలు కాదు. ఒక్కోసారి నేను టీ తాగనండి, కాఫీ తాగనంటే పాలు తాగండి అంటారు. అమ్మ, నేను అసలు పాలు ఐటమే తాగనంటే మొత్తం మీద ఏదో ఒక రకంగా ఏం పాలు ఇవ్వాలి? అందరు చెప్పాలి. గట్టి మాట్లాడట్లేదు ఎవరన్నా. యేసుప్రభు మాట్లాడుతుంటే అందుకు ఒక్కొక్కరు అయిపోయి రాళ్ళుతో కొట్టేద్దాం అనుకున్నారటండి. ప్రసంగం అయిపోగానే ఏమనుకున్నారు? రాళ్ళుతో కొట్టేద్దాం అనుకున్నారట. ఎందుకు? ధనములో పాలు పౌలును కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు మాటలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. చూడండి, రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అన్న ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. కమాండ్ దెమ్. ఆజ్ఞ అంటే ఏంటి? కమాండ్ దోస్ హూ ఆర్ రిచ్ ఇన్ దిస్ ప్రజెంట్ వరల్డ్ నాట్ టు బి యారోగెంట్. ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో 17వ వచనం నుంచి మాటలన్నీ ఉంటాయి. కనుక కమాండ్ దెమ్ టు డూ గుడ్, టు బి రిచ్ ఇన్ గుడ్ డీడ్స్ అండ్ టు బి జనరస్ అండ్ విల్లింగ్ టు షేర్. ఏం చేయాలి? ఇంక ప్రాబ్లం అనేది ఉండదు, తెలుసా మీకు? మనుషుల్లో, క్రైస్తవ జీవితంలో ఇక ప్రాబ్లమ్స్ అనేవి రావు, దేవుని వాక్య ప్రకారంగా మనం చేస్తే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్షయమైన వాటిగా మనం అన్నీ మార్చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పాతవన్నీ తీసుకెళ్ళి ఏం చేయాలి? మనం ఏదైనా అన్నీ ఏం చేసుకుంటాం? ఇప్పుడు చూడండి, ఫోన్ వాడి, నాది ఫోన్ 2వ సంవత్సరంన్నర అయిపోయింది. మనం కానీ వెంటనే మనకేమవుతుంటుంది? మనసు కొత్తది. మనకు అన్నీ ఏం కావాలి? కొత్తవి. అన్నీ ఫోన్లే కాదు, బండ్లే కాదు, ఎన్ని ఏం కావాలి? కొత్తవి కావాలి. మరి కొత్త జీవితము, క్షయమైపోయే వాటిని అక్షయమైన వాటిగా మనం మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు అదే చెప్తున్నాడు. చివరి మాటను మీకు చూపించి నేను ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయముగు కిరీటం పొందుటకును మనమైతే, మనం ఈ మాట అందరం చెప్దాం. మనమైతే అంటే ఎవరు? మనం అందరము కూడా క్రైస్తవులు, దేవుని బిడ్డలు. మనమైతే, మళ్ళీ చెప్దాం, మనమైతే ఏమంటాడు? అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. చూడండి, 10 మంది పోరాడు ప్రతివాడు కూడా అన్ని విషయములందు మితముగా ఉంటాడు. ఈ అథ్లెటిక్స్ వాళ్ళని చూసినప్పుడు, అథ్లెట్స్ మనం చూసినప్పుడు వాళ్ళు చాలా మితముగా ఉంటారు. వాళ్ళు తినే విషయంలో కానీ, పడుకునే విషయంలో కానీ, చేసే ప్రతి పని విషయంలో కానీ చాలా ఎలాగుంటారు? మితముగా ఉంటారు. మితము అంటే తెలుగులో ఇంకా మంచి మాట ఏముంటుంది మరి? ఇంగ్లీష్లో ఏముంది? తెలుగు ఇంగ్లీష్లో ఏముంది అంటున్నాను. ఇదేమో సరే,
మితముగా ఉంటారు. అంటే చాలా అన్ని విషయాలు లిమిట్గా ఉంటారు వాళ్ళు. అన్ని చోట్ల కూడా అన్ని విధాలుగా కూడా ఏం పెడితే అవి తినేయడం ఏమి చేయరు, లిమిట్గా ఉంటారు, కంట్రోల్గా ఉంటారు. కనుక వాళ్ళు దేనికి కంట్రోల్గా ఉంటారంటే వాళ్ళు క్షయమగు కిరీటము పొందటానికి ఏదో ఒక గోల్ను అచీవ్ చేయడానికి. అందుకే పౌలు అక్కడ అంటాడు, నేను గురిలేని వాని వలె నేను అక్కడ గాలిని కొట్టినట్లుగా నేను చూడండి 26వ వచనం చూస్తే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడిని కాదు, గాలిని కొట్టినట్లు నేను పొట్లాడలేదు అంటాడు. కనుక పౌలుకు ఒక గురి ఉంది. నేను క్షయమైన కిరీటం పొందడానికి కాదు, అక్షయమైన కిరీటం పొందటానికి నేను ఏం చేస్తున్నాను, అన్ని విషయంలో కూడా మితముగా ఉంటున్నాను. మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు దేవుడు మనకు వాడబారని కిరీటం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. వాడబారని స్వాస్యం అని ఉంటుంది, పేతురు అంటాడు. వాడబారని మహిమ అంటాడు. ఆ వాడబారని మహిమ, వాడబారని కిరీటము, వాడబారని స్వాస్యము వాడిపోదది. మన ముఖాలు కొన్ని రోజులకి ఏమవుతాయి, మన ఎవరో అంటున్నాడు, అన్యా నువ్వు అప్పుడు ఎలాగుండేవాడు అన్యా, ఎలాగుంటావు మనం అలాగే, అప్పుడు అలాగే ఉంటాం, ఇప్పుడు ఇలాగే ఉంటాం, ఎవరైనా అంతే. అప్పుడులాగే ఉండాలంటే దాన్ని కొంత వేరేగా చేస్తుంటే అప్పుడులాగే కనబడుతుంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, క్షయమైన వాటిని ఇచ్చి అక్షయమైన వాటిని మనం సంపాదించుకోవాలి. అక్షయమైనటువంటి కిరీటమును మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు అంటున్నాడు, నా కొరకు ఒక కిరీటం సిద్ధపరచబడిపోయి ఉంది అంటున్నాడు. పౌలు ముందుగానే చెప్పేస్తున్నాడు. పౌలుకు తెలుసు, నేను అక్షయమైన కిరీటము కొరకు నేను ప్రిపేర్ అయ్యాను. అందుకే అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉంది, నా కొరకు కిరీటం దాచబడి ఉంది. హీ నోస్, ముందుగానే తెలుసు. ఎందుకంటే నేను క్షయమైన వాటిని విడిచిపెట్టి అక్షయమైన వాటి కొరకు నేను పరిగెడుతున్నాను. మనం దేని కొరకు పరిగెడతాము? ఉదయం లేచిన దగ్గర నుంచి క్షయమైన వాటి కొరకు, క్షయమైనటువంటి కిరీటము కొరకు సంపాదించుకోవడం కొరకు, అదేంటి క్షయమైన కిరీటం సంపాదించుకోవడం కొరకు, చదువుల్లో వాటిల్లో. మొన్న ఆయన ఎవరు అన్న వచ్చారు కదా, ఏం పేరండి ఆయన పేరు, వసంత్ కుమార్ పక్కీ గారు. 2 దయ్యాలలో ఏమన్నాడు, 2 దయ్యాలను చెప్పాడు. స్టడీస్ అన్నీ కూడా. ఎన్ని దయ్యాలు ఏంటవి? చైతన్య నారాయణ దయ్యాల్లో వేసేయకండి అన్నాడు ఆయన. చైతన్య, మీకేం అర్థం లేదు, అర్థమైందా? పిల్లలందరూ ఏ దయ్యాల్లో వేసేస్తున్నారు? చైతన్య నారాయణ అనే దయ్యాల్లో వేసి, అమ్మో ఇది కాంట్రవర్సల్ ఏం కాదు, కాలేజీల్లో మళ్ళీ ఇదో ప్రాబ్లం యూట్యూబ్లో గట్రా పెడుతున్నాం కదా. కాలేజీల్లో వేసి వారి జీవితాన్ని ఏం చేస్తున్నారంటే చదువు 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 చదువు. ఏ కిరీటం కొరకు? క్షయమైన కిరీటం కొరకు, క్షయమైన వాటి కొరకు. ప్రియదేవుని బిడ్డలారా, అక్షయమైన వాటి కొరకు మనము ప్రయాసపడాలి. అక్షయమైన వాటిని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా మళ్ళీ ఆ మాటలు చదివి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి మీకు చక్కగా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి మరలా నేను చెబుతాను, చూడండి జాగ్రత్తగా. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరు, క్షయత అక్షయతను స్వతంత్రించుకోదు. క్షయమైపోయినటువంటి జీవితము, క్షయమైపోయేటువంటి వాటిని మన జీవితాల్లో మనం కలిగి ఉంటే అది అక్షయతను స్వతంత్రించుకోదు. ఇదిగో మీకు ఒక మర్మము నీకు తెలుపుచున్నాను అని చెప్తూ, మనమందరమును కూడా నిద్రించము కానీ నిమిషములో రెప్పపాటున మార్పు చెందేస్తాం. ప్రభు బోర ఊతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క దూత పరలోకమందు ఆ బోర ఊదగానే క్షణములో రెప్పపాటులో మనం మారిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన శరీరాలు అక్షయ శరీరాలుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును. ఆత్మలా వెళ్ళిపోవు శరీరాలు ఉండి. ఈ శరీరం ఏమవుద్దంటే మహిమగల శరీరముగా మారిపోతుంది. అది ఇక్కడ పౌలు చెప్తుంది. పౌలు ఏమంటున్నాడు ఇక్కడ, మన శరీరములు మహిమగల శరీరం. మనం ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మనం ఎలా వెళ్ళిపోతామండి? మన శరీరం ఎక్కడ ఉండిపోయి వెళ్ళిపోద్దా అంటే మనం చచ్చిపోం. ఏమవుతుందట? మార్పు చెందేస్తుంది. ఏ శరీరముగా మారిపోద్ది అంటే మహిమ కలిగిన శరీరముగా మారిపోద్ది. ఆత్మ వెళ్ళిపోయి శరీరం ఉండిపోదు, మహిమ కలిగిన శరీరములుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గ్లోరియస్ బాడీస్తో మనం ఏమవుతామంటే క్షణములోనే మార్పు చెంది మనమందరమును కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. మార్పు చెందేస్తారా క్షణంలో?
మార్పు చెందేస్తారా? ఇలా చూస్తారా? లోతు అందరు చెప్పండి, లోతు భార్య అనండి. మీరు కాదు, ఏమో ఒకవేళ ఆ స్పిరిట్ ఉంటుంది కొంతమంది మీద, లోతు భార్య స్పిరిట్ ఉంటుంది. అలా వెనక్కి చూసేవి. ఏ వెనక్కి చూసేవి? క్షయమైపోయే వాటిని, అయిపోయినటువంటి ఇవి మన జీవితంలో క్షయమైపోయి అక్షయమైనవిగా మన జీవితంలో మారిపోతే మనము ఈ క్షయమైన వాటి కోసం వెనక్కి తిరగవలసిన పని ఉండదు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును. నో టర్నింగ్ బ్యాక్. ఆమేన్. అది ఏమైనప్పుడు కూడా ఏంటి? నో టర్నింగ్ బ్యాక్. ఎందుకంటే మనం అన్నీ కూడా అక్షయమైనవిగా మనం మార్చేసుకుంటున్నాం, మారిపోతాము. తర్వాత అంటున్నాడు, రెప్పపాటున మనం మార్పు పొందుతాము. బోర మ్రోగును, అప్పుడు మృతులు కూడా అక్షయులుగా ఏమవుతారు? లేపబడతారు. మనం మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. క్షయమైన ఈ శరీరము అక్షయతను ఎప్పుడు? నిత్యత్వంలోనికి ప్రభు వచ్చినప్పుడు. కానీ భూమి మీద ఉండగానే ఈ అక్షయ అనుభవంలోనికి వెళ్తే పరలోకంలో ఉన్న ఆనందము, ఆ నిత్యత్వంలో ఉన్నటువంటి నిత్య జీవములో ఉండేటువంటి ఆ ఆనందము, ప్రియ దేవుని బిడ్డలారా, మహిమ, ఘనత, సమాధానము ఈ భూమి మీద ఉండగానే కూడా మనం చూడగలుగుతాం. ఎప్పుడు అవుతుందంటే క్షయత అక్షయతగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేబీ ఇందులో కొన్ని మాటలు కఠినంగా ఉండవచ్చు, కానీ ఇది నేను బైబిల్లో ఉన్న మాటలే చెప్పాను. ఒకవేళ దేవుని మాటలు మీ మీదకి వస్తే క్షయమైన వాటిని విడిచిపెట్టి అక్షయమైన వాటిని ధరించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని జీవ కిరీటం. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని జీవ కిరీటం. మాకు నిచ్చుటకు మరల జన్మింపచేసెను, మాకు నిచ్చుటకు మరల జన్మింపచేసెను. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించెను, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించెను. అద్భుత ప్రేమ, ఆశ్చర్య ప్రేమ, యేసు ప్రేమ. అద్భుత ప్రేమ, ఆశ్చర్య ప్రేమ, యేసు ప్రేమ. విడువడు ఎడబాయడు నా యేసునాథుడు. నా కన్నీరు నాట్యముగా మార్చివేసెను. విడువడు ఎడబాయడు నా యేసునాథుడు. నా కన్నీరు నాట్యముగా మార్చివేసెను. తల్లి కన్న మిన్నగా ప్రేమించే దేవుడు, తండ్రి కన్న మిన్నగా పోషించే దేవుడు. తల్లి కన్న మిన్నగా ప్రేమించే దేవుడు, తండ్రి కన్న మిన్నగా పోషించే దేవుడు. మాట ఇచ్చి మాట తప్పని వాడు నా యేసుడు. నేను మరచిన, నేను విడచిన, నన్ను విడువడు. మాట ఇచ్చి మాట తప్పని వాడు నా యేసుడు. నేను మరచిన, నేను విడచిన, నన్ను విడువడు. విడువడు ఎడబాయడు నా యేసునాథుడు. నా కన్నీరు నాట్యముగా మార్చివేసెను. అందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ఆత్మ తన సంఘమును ఆ కడబోర మ్రోగే సమయం కొరకు సిద్ధపడమని పిలుపునిస్తుంటుండగా, కడబోర మ్రోగ్గానే క్షణములోనే మార్పు జరిగిపోతుంది. రెప్పపాటున మనం మార్పు చెందుతాము. ఈ క్షయత అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. మనము ఆత్మ సంబంధమైన శరీరములు ధరించుకొని, అక్షయమైన శరీరములు ధరించుకొని ప్రభువును ఎదుర్కోవడానికి మేఘాలలో మనం వెళ్ళిపోతాము.
క్షయమైన వాటిని విడిచిపెడదాము. క్షయమైన వాటిని విడిచిపెట్టి అక్షయమైన వాటిని మనం ధరించుకుందాము. మీరు శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమనే అక్షయ బీజం నుండి మీరు పుట్టింపబడిన వారు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి. శరీరం ఏడ్చలను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమైపోయే మట్ట కోసుకుంటాడు. పంటను మనం చూస్తుంటాము, కానీ అది క్షయమైపోయే పంట. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవం అనే పంట కోస్తాడు. నిత్య జీవం అనే పంటను మనం అనుభవించాలి. మన చుట్టూ మన జీవితాల్లో నిత్య జీవం అనేటువంటి ఆ పంటను మనం అనుభవించాలి. అనేక మాటలు మనం ధ్యానించాము. అక్షయమగు కిరీటము మనం ధరించుకుందాము. క్షయమైన వాటిని విడిచిపెడతాము. దేవుని వాక్యం నీ మీదకి వస్తే, ప్రభువా క్షయమైపోయే వాటిని నేను విడిచిపెడతాను. క్షయమైపోయేదంటే నాశనం అయిపోయేది, పాడైపోయేది, మరలా కనిపించనిది, ఎందుకు కూడా తర్వాత పనికిరానిది. అక్షయమైనది, శాశ్వతమైనది, నిరంతరమును కూడా ఉండేది, దేవునితో కలిసి ఉండేది. అక్షయతను వెతికే వారికి దేవుడు మహిమను, ఘనతను, సమాధానం ఇస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభా, ఈ ఉదయవేళలో మరొకసారి నీ రాకడ బహు సమీపంగా ఉంది. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునవు. ఈ శరీరము కొరకు, క్షయమైపోయే వాటి కొరకు మేము ఆలోచిస్తూ జీవిస్తున్నట్లయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. అక్షయమైన వాటిని, ఈ క్షయమైనటువంటి శరీరము అక్షయతను ధరించుకునే రీతిలో మేమందరము మార్పు చెందడానికి సహాయం చేయండి. దయగల నీ వాక్యము ప్రతి హృదయములో కూడా బలముగా ఒప్పింపు చేయునుగాక, బలముగా నాయన తండ్రి కార్యము చేయునుగాక. ప్రతి ఒక్కరూ కూడా అక్షయమైన అనుభవంలోనికి వచ్చేదురుగాక. నిత్య జీవం అనే పంటను కోయుదురుగాక తండ్రి. నిత్య జీవం అనే పంట మేము అనుభవించదుగాక. నాయన ఈ మాటలు మా జీవితాల్లో నెరవేర్చండి, పరిచర్లో నెరవేర్చండి, కుటుంబాల్లో నెరవేర్చండి ప్రభా. మా సమాజంలో దేవా నిత్య జీవం అనే పంట మేము కోసుకునేటట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఈ మాటలకు నీ బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను, నీ ఆత్మకు బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.